టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు రావడం లేదని ఆవేదన చెందుతున్న గులాబీ నేతలు చాలా మందే ఉన్నారు. ఆ క్రమంలో తాజాగా నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేస్తోంది ప్రభుత్వం. అంతవరకు బాగానే ఉన్న పదవులు ఉన్న వారికే మళ్లీ పదవులు ఇవ్వడం ఏమిటి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పలువురు నేతల్లో. టీఆర్ఎస్ లో ఇప్పుడు పదవుల పంపకం సీజన్ నడుస్తోంది. ప్లీనరీ సమావేశం కంటే ముందు నుంచే పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే కీలకమైన కార్పొరేషన్లకు భర్తీ చేశారు సీఎం. ప్లేనరీలో మాట్లాడుతూ 4000 నామినేటెడ్ పదవులున్నాయి, ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదని చెప్పుకొచ్చారు గులాబీ బాస్. మే నెలాఖరు నాటికి వాటిని భర్తీ చేస్తానన్నారు. పదవులు వచ్చిన వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు కాదు, పదవులు రానంత మాత్రాన అవకాశం రాని వాళ్ళు చిన్నవాళ్ళు కాదు. సమయము, సందర్భము, అన్ని వర్గాలు, అన్ని జిల్లాలు అందరికి అవకాశాలు రావాలి. కాబట్టి కొంతమంది ఆశించే వాళ్ళకు కొన్ని సందర్భాలలో ఇమ్మీడియట్ గా రాకపోవచ్చు. కానీ ఇంటెలిజెంట్ పొలిటీషియన్ ఎప్పుడు కూడా తన టర్న్ కోసం, తన వంతు కోసం వేచి ఉండాలి. అదే నిజమైనటువంటి విధేయత, పార్టీ విధేయత అని నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఇచ్చిన పదవుల్లో చాలా వరకు ఆల్రెడీ పదవులున్న వారికే దక్కడంపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్న వారికే తిరిగి పదవులు ఇవ్వటం ఏంటన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2 ఏళ్లుగా పార్టీతో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల కోసం నియోజకవర్గాలను త్యాగం చేసిన వారు కూడా నామినేటెడ్ పదవుల క్యూలో ఉన్నారు. ఇలాంటి వారికి తొలి ప్రాధాన్యత ఇస్తే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం భర్తీ చేసిన పదవుల్లో అత్యధికం ఎమ్మెల్యేలకే దక్కాయి. ఎమ్మెల్యే పదవితో పాటు నామినేటెడ్ పదవులు కూడా వారికే ఇవ్వటం మూలంగా పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి క్యూ అలాగే ఉండిపోతోంది. చూడాలి మరి ఆశావహులందరినీ టీఆర్ఎస్ అధినేత ఎలా సంతృప్తి పరుస్తారో.